ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన రైతు దీక్ష, రైతు నిరసన దీక్షకు అశేషంగా తరలివచ్చిన తెలంగాణ ప్రజానికానికి, అదేవిధంగా మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం బాగుపడ్డట్టుగా చరిత్రలో లేదు. కానీ ఈరోజు మోడీ గారి ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు రైతులకు వ్యతిరేక చట్టాలను తీసుకొస్తూ రైతులని నడ్డి విడిచే కార్యక్రమాలు చేస్తూ ఉన్న మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఈరోజు సభ పెట్టి, అదేవిధంగా షికాయత్ గారు అందరూ కూడా రైతు నాయకులు వచ్చి ఈరోజు సభ పెట్టి హెచ్చరించారు. ఏమనంటే ఈరోజు రైతులు పండించిన యాసంగిలో రైతు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి ఈ రైతుల కష్టాల్ని తీర్చాలని తెలియజేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు తీసుకుందో ఆ నిర్ణయాల్ని కూడా వెనక్కి తీసుకొని పీయూష్ గోయల్ గారు వెంటనే తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. మీ యాదాద్రి పాల్గొన్నారు, మినిస్టర్స్ కూడా అందరూ వచ్చారు కదా, సో ఎలా అనిపిస్తుంది? యాదాద్రి నుంచి భారీ ఎత్తున, యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి, అదేవిధంగా ఆలేరు నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున రైతులు, అదేవిధంగా రైతు నాయకులు, పార్టీ నాయకులు అందరూ కూడా తరలి వచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ ఢిల్లీ, ఎక్కడ తెలంగాణ, కానీ తెలంగాణకు ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి తెలంగాణకు వచ్చి ఈరోజు ధర్నాలో పాల్గొన్న వారందరూ కూడా, మా యాదాద్రి భువనగిరి జిల్లా వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.